ఓట్లు రాగానే ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఏడిస్తావు. ఇక 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 రేపు ఎల్లుండి ఓట్లనంగా ఇక ఇవ్వని డోరన్నా మూసింటాడు. ఎందుకంటే వచ్చేటోనికి మళ్ళీ తలుపు మూసింటే ఇయ్యడేమో కదా. అంతే రాత్రి 12-1 అయినా కూడా గర్భక్కడ కూర్చొని ముచ్చట పెడుతుంటారు. ఇట్లా ఇట్లా వస్తున్నా అటు వస్తున్నారు, అటు అయిపోయినా ఇటు వస్తారు, కుక్కలు పరుగుతున్నాయి అటు. మళ్ళా ఇంకా ఎట్లా ఇప్పుడే కాంగ్రెస్ ఆయన వచ్చిపోయింది అనుకో, కాంగ్రెస్ ఆయన రాగానే వాళ్ళు వచ్చిపోయారు కానీ నేను తీసుకోనని చెప్పినా అని చెప్తాడు. తాను ఆల్రెడీ తీసుకుంటాడు. ఎవరి దగ్గర 3-4 టీంలు ఉంటే 3-4 టీంల దగ్గర వసూలు చేసుకుని తయారుంటాడు. వీడిని మించిన అవినీతి పరుడు ఇంకెవడని ఉంటాడా? వీడు అవినీతి గురించి మాట్లాడుతా ఉంటాడు. మళ్ళీ అవినీతి చేస్తా ఉన్నారు, ఇంకే సంకనాస్తాడు. అవినీతి చేయకపోతే మీరే లంచగొండులు అయి చెప్పి ఓట్లు అమ్ముకుంటున్నారు కాబట్టి అవినీతి తయారైతుంది. ఈ అవినీతిలో నిజాయితీ ఉంటుంది. మళ్ళీ ఇంకా తీసుకున్నాం మీద ఉంటాయో దేవుని బిడ్డ నీకే ఓటేస్తాం. మళ్ళా ఇప్పుడు ఒకటి కొత్త ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు ఒక ఆయన 5,000, ఒక ఆయన 3,000, 2,000 ఇచ్చింది అనుకో, దీన్ని షేరింగ్ చేస్తారు, ఈ లెక్కలు వేస్తారు, కడి చేస్తారు. 5 ఇచ్చినోనికి 2 వేయాలరా మనం ఓట్లు, 3 ఇచ్చినోనికి 1 వేయాలి. ఇక ఈ 2కి వేస్తే లేకపోతే లేదు. ఇక అసలు అయినోడు కథం. ఇక ఇట్లా ఇల్లు పంచుకుంటున్నారు. సిగ్గుండాలే ఓట్లు అమ్ముకుంటానికి. ఆ ఓటు కాగితమే లేకపోతే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోకపోతుండే. ఓటర్ కార్డు నీ దగ్గర లేకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటర్ ఐడెంటిటీ కార్డు నీ దగ్గర లేకపోతే